అందుకనే ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నల్ మీద ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ క్యాబినెట్ బాధ్యత వహించాలని. నిజంగా ఎస్ఎల్బీసీ ఇవాళ మూలబడడానికి కానీ ఇవాళ ఎస్ఎల్బీసీ కూలిపోవడానికి ఎవడైనా కారణమైతే అది కేసీఆరే, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. ఒక ఇల్లు కడుతున్నాం మనం, ఆ ఇల్లును కట్టేటప్పుడు పూర్తి ఒకటేసారి మొత్తం నిర్మాణం జరిగితేనేమో ఆ ఇల్లు కంప్లీట్గా మంచిగా ఉంటుంది. లేకపోతే నీ ఇల్లు కట్టేసి స్లాబ్ వేసేసి మొత్తం వదిలిపెట్టేసినావు అనుకో, 5 ఏళ్లలో అది కూలైపోతుంది. సిమెంటు దాంట్లో అది చేయరు ఇది చేయరు, దాని స్వచ్ఛత దెబ్బతినిపోతుంది. నువ్వు 10 సంవత్సరాల్లో మా ఎస్ఎల్బీసీని పూర్తి చేయకపోవడం వల్ల 10 సంవత్సరాల్లో కనీసం కరెంటు బిల్లు 50 కోట్లు 100 కోట్లు కరెంటు బిల్లు ఉంటే కరెంటు బిల్లు కట్టలే. కరెంటు బిల్లు కట్టి ఉంటే అది వాటర్ డీవాటరింగ్ అయ్యేది. అంటే వాటర్ ఎప్పటికప్పుడు బయటకు తీసేసేవాళ్ళు. అప్పుడు ఎప్పుడు నీళ్ళు నిలవకుండా ఉంటే బయట తీసేస్తే ఈ ప్రమాదం లేదు ఇవాళ. కానీ నువ్వు కేవలం ఇవాళ వాటర్ని కరెంటు బిల్లు కనీసం 100 కోట్లు కరెంటు బిల్లు కట్టలేక ఇవాళ డీవాటరింగ్ చేయడం వల్ల ఇవాళ మొత్తం ఉన్నటువంటి ఆ నీళ్ళతోటి అక్కడ మొత్తం కూడా మెత్తటి మట్టి కావడం వల్ల లూజ్ సాయిల్ అయిపోయి ఇవాళ అది కూలిపోయేదంటే జస్ట్ కూలిపోలే, ఆ టన్నల్ కూలిపోలే. సో జస్ట్ సైడ్లో ఉన్నట్టు మట్టి బాగా లూజ్ అయిపోయి జారి కింద వచ్చింది, అలా నీళ్ళు అవన్నీ రావడం. అందుకే ఈ ఎస్ఎల్బీసీ ఏమంటుందని ఎస్ఎల్బీసీ యొక్క ప్రమాదానికి కారణం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. నిజంగా నైతిక బాధ్యత సిగ్గు శరం ఉంటే కేటీఆర్ కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ నల్లగొండ జిల్లాని ఎడారిగా మార్చేటువంటి ప్రయత్నం చేసినారు. మీ ప్రభుత్వంలో మా డిండి లిఫ్ట్ స్కీమ్, ఏదుళ్ళ నుంచి డిండి లిఫ్ట్ స్కీమ్ని అనేక సంవత్సరాలు పోరాటం చేసినా మీరు కావాలని మూలపడేసినారు. ఇవాళ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇవాళ చిత్తశుద్ధితోటి ఇవాళ మేము 1800 కోట్ల రూపాయలతోటి ఇవాళ మంజూరు ఇచ్చినాం, జియో ఇచ్చినాం. ఈ 2-3 రోజుల్లో టెండర్ కూడా పిలుస్తున్నాం. డిండిది కూడా, డిండి ఎత్తిపోతులు కూడా పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీలో ఇప్పుడు చాలామందికి అనుమానాలు అపోహాలు ఉన్నాయి, అది ముందు పోతుందో పూర్తి పోదు. మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టిండు అక్కడ ఎస్ఎల్బీసీలో, నేను కూడా పోయినాను. అక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద టెక్నీషియన్స్ అంతా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత, ఇది మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత తప్పకుండా ఆ వర్క్ ముందుకు పోవడానికి అన్ని అవకాశాలు పరిశీలిస్తూ ఉన్నారు. డెఫినెట్గా పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి గారు అక్కడనే ప్రకటించారు ఎస్ఎల్బీసీని మేము అనుకున్న సమయానికి, సరే కొంత లేట్ కావచ్చు, మేము 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అనుకున్నాం, ఒక 6 నెలలు వెనక్కి పోవచ్చు, ఒక 6 మాసాలు ఇవన్నీ పూర్తి కావడానికి 6 మాసాలు వెనక్కి పోవచ్చు. బట్ అల్టిమేట్గా ఎస్ఎల్బీసీ టన్నలు అదేవిధంగా డిండి లిఫ్ట్ స్కీమ్ ఈ 2 కూడా పూర్తి చేస్తాం. మీరు కలలు కంటున్నట్టు నల్లగొండ జిల్లాను ఏదైతే మమ్మల్ని ఎడారిగా మార్చేటువంటి ప్రయత్నం చేసినారో సశ్యామలం చేసేటువంటి బాధ్యత ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈనాడు మా మంత్రులు కానీ, శాసనసభ్యులం కానీ, లేకపోతే పార్లమెంటు సభ్యులు కానీ అందరం కూడా ముక్కమడిగా ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి, మా జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలి అనే దాంట్లో ఉన్నాము. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.